హాయ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు అంటే 1990స్, 1980స్ ఆ టైంలో జంగిల్ రాజ్ అనే పదం చాలా ఎక్కువగా వినిపించేది. అంటే అంతటి దారుణ పరిస్థితులు పాలనలో ఏర్పడేవి అని అప్పట్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పటి కాలం వాళ్ళకు అది అంతగా తెలియదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో జంగిల్ రాజ్ అంటే ఎవరు ఎక్కువగా చూడలేని పరిస్థితి. కానీ అలా చూడలేని వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో ఉన్న పరిస్థితులను నీట్‌గా గమనిస్తే అక్కడ జంగిల్ రాజ్ కంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. తాజాగా సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ చేసిన 7గురు జ్యుడిషియరీ సభ్యులపైనే పెద్ద ఎత్తున అటాక్ జరిగింది. మధ్యాహ్నం అటాక్ జరిగితే రాత్రి 1 గంట వరకు వాళ్ళు జస్ట్ కారులోనే బిక్కుబిక్కుమని గడుపుతూ ఉన్నారు. ఆ కారు చుట్టుపక్కల దాదాపు ఒక 300 మంది నుంచి 500 మంది వరకు చుట్టుముట్టి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా అంటే వాళ్ళు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీ పాలనలో ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మమతా బెనర్జీ ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల్లో గెలవడం కోసం ఇంత దారుణాలకు ఎందుకు పాల్పడుతూ ఉన్నారు? అనే విషయాలన్నిటిపై పూర్తి అవగాహన కోసం ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. సార్ ప్రస్తుతం అదే జ్యుడిషియరీ సభ్యులను సైతం ఈ విధంగా అటాక్ చేయడాన్ని ఎలా చూడాలి? అండ్ వీళ్ళను ఏ విధంగా అటాక్ చేశారు సార్? నిన్నటి సంఘటన మాల్దా జిల్లాలో మనకు తెలుసు. బెంగాల్లో ఏమవుతుంది అంటే ఎస్ఐఆర్ జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ఎంత బాగా జరిగితే అంత ప్రమాదం ఎవరికి? మమతా బెనర్జీకి. కనుక ఆ రాష్ట్రానికి చెందని వాళ్ళు, బయటి వాళ్ళు, ముఖ్యంగా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు వీళ్ళంతా ఐడెంటిఫై అవుతారు. ఆమెకు బలమైన ఓటు బ్యాంక్ అది. కనుక వాళ్ళని కాపాడుకోవాలనే తాపత్రయము అడుగున ఆమె వ్యక్తం చేస్తా ఉంది. వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలి. చివరికి ఎస్ఐఆర్ ను జరగనివ్వలేదు ఆమె. గతంలో ఈడీ అధికారుల పైన ఆమె దాడి చేసింది మనకు ఐడియా ఉంది. లేకపోతే ఇప్పుడేమో జ్యుడిషియరీ పైన ఏకంగా దాడి చేస్తుంది ఐపాక్ టీం. ఐపాక్ టీం ను ఇది చేయడానికి వచ్చినప్పుడు ఆమె స్వయంగా వెళ్ళి ఒక రౌడీ లాగా బిహేవ్ చేసింది. తానే లోపలికి వెళ్ళేసి కూర్చొని కొన్ని ఫైల్స్ తాను ఎత్తుకుపోయి, దొంగలాగా ఎత్తుకుపోయి, ఆమె ముఖ్యమంత్రి కనుక ఆమెకుండే సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ చుట్టూ ఉంటుంది కనుక ఈడీ అధికారులను నెట్టేసి అక్కడ ఫైల్స్ తీసుకొని ఆమె వెళ్ళిపోయిన తీరు దేశం అంతా కళ్ళాప్పగిచ్చి చూసింది. అంటే అదొక పరాకాష్ట ఆమె. ఇక చివరకు ఇంత చేశాక ఆమె ఎక్కడికి వెళ్ళింది? చివరకు తానే మళ్ళా కోర్టుకు వెళ్ళింది. ఎవరిని కాపాడడానికి అంటే వీళ్ళనంతా, ఈ దుర్మార్గులంతా కాపాడుకోవడానికి. తాను ఎస్ఐఆర్ లో అక్రమంగా వచ్చే ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ముస్లింల కొరకు, ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లింల కొరకు ఆమె ఢిల్లీకి పోయింది. కోర్టులో నిలబడి వాదించే ప్రయత్నం చేసింది ఆమె. చివరకు అక్కడ చివాట్లు తిని బయటికి వచ్చేసింది. అంటే ఎన్నడైనా హిందువుల కొరకు పోయిందా అంటే లేదు. పోయింది ముస్లింల కొరకే. అది బంగ్లాదేశీ ముస్లింల కొరకే. తాను ఇన్ని వ్యవహారాలు చేసినటువంటి మమతా బెనర్జీ చివరకు కోర్టు కూడా కోపం వచ్చేసి ఎస్ఐఆర్ ఎట్లా జరగదో మేము కూడా చూస్తామని. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమో ఎస్ఐఆర్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ మోడీ ప్రభుత్వం నియామకం చేసింది. ఈడీ మోడీ ప్రభుత్వం నియామకం చేసింది. సో ఆమె ఇవన్నీ కూడా తన తప్పులు, నేరాలు అన్ని కూడా ఢిల్లీ పైన వేసేస్తా ఉంది. మట్టి బురద అంతా తీసుకెళ్లి ఢిల్లీ పైన చల్లుతుంది. అంటే మోడీ ప్రభుత్వం పైన వేసే ప్రయత్నం అడుగడుగున ఇదే ప్రయత్నం చేసి. సార్ ఇప్పుడు ఈ 7గురు అధికారుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగింది కదా సార్. ఇది దాదాపు అంటే సాయంత్రం 3-4 గంటల ఆ సమయం నుంచి ఈ దాడి స్టార్ట్ అయితే రాత్రి 1 గంట అయ్యేంత వరకు స్థానిక పోలీసు అధికారులు కానీ లేకుంటే అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎవరు అక్కడికి రాలేదు. అండ్ ఏకంగా సిజేఐ వీళ్ళకు ఫోన్ చేసినా కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సరిగ్గా స్పందించలేదు అని సిజేఐ చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది సార్. దీన్ని ఒక్కసారి వివరిస్తారా? ఎస్. ఈ మాల్దా జిల్లాలో ఏదైతే ఆఫీస్ ఉంది, బీడీఓ ఆఫీస్, దీంట్లో అక్కడ ఈ జ్యుడిషియరీ అధికారులు ఇలా అంటే అదేంది జడ్జెస్ అని అర్థం. జ్యుడిషియరీ అధికారులు వీళ్ళు అక్కడ నిలబడి ఎస్ఐఆర్ చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశంలో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే కేంద్ర అధికారులు ఎస్ఐఆర్ చేయాలంటే, అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారులు ఎస్ఐఆర్ నిర్వహించాలంటే అక్కడ
ఆ ఎంత కష్టంగా ఉంది అని వాళ్ళను వీళ్ళు అడ్డుకుంటున్నారా లేదా, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు నిజంగా కావాల్సిన ఏర్పాట్లు చేస్తుందా లేదా అని పర్యవేక్షించడానికి జ్యుడిషియరీ అధికారులు వచ్చారు. ఈడీ ఈడీనేమో ఎస్ఐఆర్ చేస్తుంది. ఎస్ఐఆర్ చేసే అధికారులను ఎవరైతే వాళ్ళు అన్నారు కదా మాకు రక్షణ లేదు ఇక్కడ అని చెప్పేసి, కనుక వాళ్లకు సరైన ఏర్పాట్లు అవన్నీ కూడా అధికారులు ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎస్ఐఆర్ చేయించాలి రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఇవ్వడం లేదు, ఇబ్బంది పెడుతుంది అది వాళ్ళు కూడా అది మేము భయపడుతున్నారు, అందుకని మీరు ఇది సరిగ్గా జరగడం లేదు అని కేంద్రం కంప్లైంట్ చేస్తే జ్యుడిషియరీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టే స్వయంగా జ్యుడిషియరీని జడ్జెస్ నే పంపించింది, వాళ్ళ అఫీషియల్స్ ను పంపించింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ జడ్జెస్ అని అర్థం. వీళ్ళ సూపర్విజన్ లో వీళ్ళ అండర్ లో ఎస్ఐఆర్ జరుగుతుంది. అయితే 9 మంది అధికారులు 9 ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సినటువంటి ఉంటే 9 మంది ఒకే ఆఫీస్ లో ఇరుక్కుపోయారు. వేలాది మంది వెళ్ళి మీద పడ్డారు. వేలాది మంది మీద పడ్డారు, ఊపిరాడనతో వీడబడ్డారు. వీడియో ఆఫీస్ క్లోజ్ చేశారు, హైవే క్లోజ్ చేశారు, అక్కడ అన్ని రోడ్లు బంద్ అయిపోయినాయి, ట్రాఫిక్ బంద్ అయిపోయింది. ఏంటి అంటే మా ఓట్లు తొలగించారు అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. సో వీళ్ళు వెళ్ళి పోనీ ఓట్లు చూడాలా లేదా, ఎక్కడున్నాయి పేపర్లు, ఒక్కొక్కరు కంప్లైంట్ ఇస్తున్నారనో, మీరు 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 ఏం చేస్తున్నారు అని వీళ్ళ మీద పడ్డారు. మా ఓట్లు తీసి తొలగిస్తున్నారు అక్కడ. ఈ 9 మంది విడివిడిగా వెళ్ళిపోయి చేయాల్సిన పని చేయలేకపోయారు. పైనుంచి జిల్లా అధికారి ఏమని అంటున్నారంటే, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కనుక మెజిస్ట్రేట్ ఏమని చెప్పారంటే, అయ్యా మీరు 9 మంది ఒకే దగ్గర ఉండండి, విడివిడిగా వెళ్ళకండి, వెళ్తే రక్షణ ఇవ్వలేము అని చెప్పేసి ఒకే దగ్గర ఉంచారు. ఒకే దగ్గర ఉన్నారు వీళ్ళు. ఒకే దగ్గర ఉంటే పని ఎట్లా అవుతుంది? ఒకే BDO ఆఫీస్ లో ఉన్నారు, వాళ్ళని చుట్టుముట్టారు, దాడులు చేసినంత పని చేశారు, ఉక్కిరి బిక్కిరి చేశారు, ఊపిరాడకుండా చేశారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి రక్షణ లేదు. ఈ సమాచారము ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పెట్టారు. మాకు రక్షణ లేదు, నువ్వు అన్నట్టు సాయంత్రం అక్కడ పోతే మిడ్-నైట్ అయ్యింది, 9 గంటలు వాళ్ళు నిర్బంధంలో ఉన్నారు. ఆ 9 గంటలు వణికిపోతున్నారు, తలుపులు వేసుకొని భయపడిపోతున్నారు, వేల మంది మీద వచ్చి పడ్డారు. కనుక ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, వాళ్ళకి న్యాయం కొరకు వెళ్ళారు అని చెప్తుంది. వాళ్ళంతా ఎవరో మాకు తెలియదా? ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు. మాకు తెలియదా ఎవరు దేని కొరకు వచ్చింది తెలియదా? జ్యుడిషియరీ అధికారులనే మీరు బంధిస్తారా, బెదిరిస్తారా? సో ఇది చాలా సీరియస్ మ్యాటర్ గా ఏది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వెరీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం. ఇట్ ఈస్ ఇన్ యువర్ స్టేట్, మీ రాష్ట్రంలో ఇలా జరుగుతూ ఉంది. మమతా బెనర్జీ గారికి వారు చెప్తున్నటువంటి చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతి వాళ్ళు మీ రాష్ట్రంలో రాజకీయ భాషనే మాట్లాడతారా, వేరే భాష ఏం మాట్లాడరే? డూ యూ థింక్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ హూ ది మిస్క్రియంట్స్ ఆర్? మాకు తెలియదు అనుకుంటున్నావా ఈ నేరస్తులు ఎవరు అనేవాళ్ళు? తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదా? చాలా దురదృష్టకరం ఇది. న్యాయమూర్తులను బెదిరిస్తారా అట్లయితే మీరు? ఈవెన్ జడ్జెస్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ టిఎంసి గవర్నమెంట్. ఈ మాట జడ్జెస్ కూడా మీ 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 యొక్క ప్రభుత్వంలో ఇది లేదా అనేటువంటి, అంటే అర్థం ఇది ఒక జంగిల్ రాజ్ అని. కనుక ఇప్పుడు SBI సుప్రీంకోర్టు CBI ఆర్డర్ ఇచ్చేసింది, దాన్ని వెంటనే ప్రోబ్ చేయమని. ఒక వర్డ్ డిప్లోరబుల్, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఛాలెంజ్, ఇలాంటి వర్డ్స్ చెప్పింది సుప్రీంకోర్టు. డైరెక్ట్ గా ఛాలెంజ్ విసురుతుంది జ్యుడిషియరీకి రాష్ట్ర ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం. అందుకని మేము షోకాజ్ నోటీస్ ఇస్తున్నాము. షోకాజ్ నోటీస్ ఇచ్చింది, ఎవరెవరికి ఇచ్చింది? 3 ప్రముఖ అధికారులకు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇచ్చిన ఎవరికి? చీఫ్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి, DGPకి, 3 కూడా ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. వై డిడెంట్ యాక్ట్ వెన్ యూ హ్యాడ్ అలర్ట్ మీకు వచ్చినప్పుడు మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు? మేమే పంపించాం, చూడండి వాళ్ళు 9 మంది ఏమయ్యారు అన్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకు తగిన చర్యలు మీరు తీసుకోలేకపోయారు? ఇదంతా ఒక డిజైన్డ్, ఒక పద్ధతి ప్రకారము, ఒక దీని ప్రకారమే, ప్లాన్ ప్రకారమే ఈ సంఘటన జరిగింది. కనుక మీరు SIRను జరపకుండా ఆపాలని అనుకుంటున్నారు. జ్యుడిషియరీ అధికారులను బెదిరించి ఇక్కడ పని జరగకుండా మీరు చూడాలనుకుంటున్నారు.
సార్ అని ఇంత ఇంత రిమార్క్స్ పాస్ చేయడం అనేది ఫస్ట్ టైం ఒక సుప్రీం కోర్టు ఇచ్చేయడం. హరి. సార్ ఇప్పుడు ఇంత దారుణాలకు పాల్పడడానికి ఒకే ఒక రీజన్ ఎస్ఐఆర్ సార్. నిజానికి మన దేశంలో Yes. చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. అన్ని రాష్ట్రాల్లో చాలా సజావుగా జరిగినా కూడా ఒక్క వెస్ట్ బెంగాల్‌లోనే ఈ విధంగా జరగడానికి నిజంగా మమతా బెనర్జీ అక్రమ వలసదారులను కాపాడుకోవడానికి ఇంతగా పని చేయాలా అనే డౌట్ వస్తుంది సార్. అంతే కదా. అంటే ఇప్పుడు ఆమె గెలవాలన్నా ఓడిపోవాలన్నా చివరకు ఇదొక్క ఓటు బ్యాంకే నిలబడ్డది. కనుక ఇది కనుక రాకుండా ఆగిపోతే, తాను ఆశించిన ఈ ఓటు బ్యాంక్ ఇది లేకుండా పోతే తాను ఓడిపోవడం ఖాయం. అందుకే అది ఆమెకు ఒక రకమైనటువంటి జీవన్ మరణ సమస్యగా మారిపోయింది. హ్మ్. సో అందుకే ఇంత తీవ్రంగా ఆమె పనిచేస్తా ఉంది. సో కానీ సుప్రీం కోర్టు ఈ విధంగా ఇది చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఏది ఏమైనా హరి, నేనేమంటున్నా అంటే ఓకే, మీరు ఈ రోజు కామెంట్ చేస్తారు, రేపు సెంట్రల్ ఫోర్సెస్ ను కూడా పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు అందరూ 9 మంది అధికారుల్లో 3 మహిళలు, మర్చిపోవద్దు మనం. 3 మహిళలు రాత్రంతా బిక్కు బిక్కున బ్రతికారు. వాళ్ళంతా కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతికారు. ఇది మమతా బెనర్జీ యొక్క దుర్మార్గం, నిర్బంధము, మమతా బెనర్జీ యొక్క లేడీ రౌడీగా వ్యవహారం ఇది. కనుక ఇప్పుడు జ్యుడిషియరీ ఊరికే కామెంట్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా. నేనేమంటున్నానంటే ఎందుకు ఇంకా మీరు పరీక్షిస్తున్నారు? ఎందుకు రాష్ట్రపతి పాలన కోసం మీరు ప్రభుత్వాన్ని అడగరు, కేంద్ర ప్రభుత్వాన్ని? మరి లా అండ్ ఆర్డర్ ఇది మీరు ఇలాగే ఉంటుందా? మీరు నియంత్రిస్తారా? ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారా? అవసరమైతే మీరు రాష్ట్రపతి పాలన పెట్టేసి ఎందుకు ఆలోచించకూడదు అనే ఒక మాట జ్యుడిషియరీ అడగాల్సింది, నాకు అనిపిస్తున్న విషయం. అట్లాగే కేంద్రం కూడా ఇంతగా ఏమంటాం, చేతగాని తనాన్ని ప్రదర్శించడం కూడా, అంటే సహనానికి ఒక హద్దు ఉంటది హరి. నేను మోడీ గారి ప్రభుత్వం ఉండొచ్చు, చాలా బలమైన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం, ఎవరికైనా బుద్ధి చెప్పగలుగుతుంది అనే ఒక ఇమేజ్ ఉన్నటువంటి ప్రభుత్వము. అదేం కాదు, లొంగిపోతా ఉంటది, రాజీ పడతా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్, ఒక ఇంప్రెషన్స్ బెంగాల్లో వచ్చేసాయి. 2021 ఎప్పుడు ఎన్నికలప్పుడు ఎంత మంది చనిపోయారు. ఎన్నికల తర్వాత దిక్కు లేదు, దివానం లేదు. ఈ నుంచి అస్సాంలో పోయి ప్రాణాలు కాపాడుకుంటారు మీ క్యాడర్. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది మరి, క్యాడర్నే కాపాడుకోలేనప్పుడు? అందుకే నాకు అనిపిస్తున్నది, ఇప్పుడు బెంగాల్ విషయంలో మోడీ గారు అంత బలంగా కనిపించడం లేదు. సార్ మీరు అన్నట్టు నిజానికి బీజేపీ ఒక కార్యకర్తల బేస్డ్ పార్టీ సార్. కొన్ని అయితే కుటుంబం బేస్ చేసుకుని పార్టీలు ఏర్పడనివి ఉన్నాయి. కానీ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కు కార్యకర్తలే చాలా పెద్ద బలం. ఒక్కసారి కార్యకర్తలు కాదనుకుంటే పార్టీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. అలాంటి పార్టీ కూడా నిజానికి 2021 వైలెన్స్ తర్వాత ఆ సమయంలో ఏం జరిగింది అంటే వీళ్ళందరినీ వేటాడి చంపారు సార్. వాళ్ళు గిరిజనులను, దళితులను అసలు చూడలేదు. ఎక్కడికి కనిపిస్తే అక్కడ వాళ్ళ ఇళ్లను తగలబెట్టడం అండ్ వాళ్ళను చెట్టుకు ఉరేయడం, ఇలాంటివి ఎన్నో చేసినా కూడా ఎందుకు బీజేపీ సైలెంట్ గా ఉంటుంది అనే డౌట్ వస్తుంది సార్. అదే కదా, తన క్యాడర్ ను తాను కాపాడుకోలేకపోతే మరి రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుతుంది, దేశ ప్రజలను ఎట్లా కాపాడుతుంది అనేది ఒక చర్చ అయిపోయింది ఇప్పుడు. అసలు ఈ బెంగాల్లో ఓటర్ కూడా ఏమంటున్నాడు అంటే, అరే ఈ మోడీ ప్రభుత్వం ఏం చేయలేదురా మనం మమతా బెనర్జీని. ఇప్పుడు ఉదాహరణకు మతకల్లోలు జరిగాయి అక్కడ ఎన్నో, ఇంకెన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ. కాళీమాత పూజలు బ్రహ్మాండంగా జరగాలి, కానీ ముస్లిం ఊరేగింపులు సమయంలో, మొహరం సమయంలో, వీటి సమయంలో వీటికి పర్మిషన్స్ ఇవ్వకపోవడం, కాళీమాత యాత్రలకు వీటికి వీధుల్లో పర్మిషన్స్ ఇవ్వకపోవడం, కాంప్రమైజ్ అవుతుంది. ప్రతి అడుగు దగ్గర కాంప్రమైజ్ అవుతుంది ఆమె. వాళ్ళకు మాత్రమే పర్మిషన్, ఘర్షణలు జరిగినప్పుడు వాళ్ళకు మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వడం, హిందువులకు రక్షణ లేకపోవడం, ఇన్ని జరుగుతుంటే అక్కడ హిందువులు అభద్రత ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏమైతున్నారంటే తిరగబడదాం, ఏదైనా అగెనిస్ట్ గా పనిచేద్దాం అని అంటే రక్షణ లేదు. అరే క్యాడర్కే రక్షణ లేదు, మాకేంటి అనేటువంటి ఒక స్థితి వచ్చేసింది. సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు బీజేపీని. ఎక్కడో దగ్గర బలంగా దిగుతాడు, చర్యలు తీసుకుంటారు అనేది కనిపించడం లేదు. ఎన్నికలు అయినాక మనని ఎవరిని కాపాడతాడు అని అంటున్నారు ఇప్పుడు.
అందుకే ఎప్పుడు కూడా ఆ, ఎప్పుడైనా సరే మోడీ గారు ఇప్పుడు అంతమందిని ఊచకోత కోసారు 2021 ఎన్నికల తర్వాత. ఎందుకు అప్పుడు మరి రాష్ట్రపతి పాలన పెట్టలేదు? ఎన్నికలు అయిపోయినాయి కదా ఇప్పుడు. అంటే మీరు ఎన్నికలు ఉన్నాయి, రాష్ట్రపతి పాలన పెడితే ప్రజల తిరుగుబాటు అవుతుంది, మళ్ళీ ఓడిపోతాం. ఓడిపోతాం. దేశం కోసం ఓడిపోండి, ఏం కాదు కదా, దేశం ముఖ్యం కదా. ఆ కనుక ఆమె ఇన్ని చేస్తున్నా కూడా మీ దుర్మార్గాలు ఎంత సహిస్తారు మీరు? అందుకని నేనేమంటున్నా అంటే కేంద్రం చాలా స్ట్రాంగ్ గా వ్యవహరించాల్సిందే. ఇప్పుడు వచ్చిన ఏదైనా ఒక చిన్న అవకాశం వచ్చినప్పుడు కేంద్రం, ఇప్పుడు ఆమె ఇంత చెప్తే ఇంత కోర్టు ఇలా అంటుంటే ఆమె ర్యాలీ తీసింది అక్కడ రత్నగిరి దగ్గర, ఒక ర్యాలీ తీసి ఆడేమంటుంది, అరే ఈ రోజు మనది కాదురా, ఈ రోజు కొద్దిగా ఆగండి, విల్ సీ టుమారో, ద డే విల్ కమ్, ఐ వోంట్ స్పేర్ ఈవెన్ వన్ ఆఫ్ యూ, మిమ్మల్ని ఒక్కరిని కూడా వదలను అని చెప్తుంది బీజేపీ క్యాడర్ కు. అదే. పబ్లిక్ లో చెప్తుంది ఆమె. గజ గజ వణికిపోతున్నారు క్యాడర్. మరి ఇట్లుంటే ఎట్లా అవుతుంది అని అంటున్నాం. అమిత్ షా గారు కూడా వచ్చి ఆ గట్టిగా ఈసారి అలా జరగదు, ఈసారి ఇలా అంటే గతంలో జరిగింది అని అమిత్ షా గారు ఒప్పుకున్నట్టే లెక్క. మొన్న వచ్చినప్పుడు ఆయన చెప్పేశాడు 15 రోజులు నేను ఇక్కడే ఉంటా అని. అంటే అర్థం ఏంటి అంటే నేను కాపాడుకుంటా అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా లేట్ అయిపోయింది. కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లింది, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఇంకేం కాదు, 3 సార్లు అయిపోయింది, 4 సార్లు కూడా అవుతుంది, దీనివల్ల పెద్దగా ఇదేం లేదు, లాభం లేదనేటువంటి ఒక స్థితి వచ్చినాక ఇప్పుడు నువ్వు కాపాడలేకపోతే అవును. చాలా సమస్య అయిపోతుంది హరి. జస్ట్ కార్యకర్తలనే గాకుండా, మన దేశ భద్రత విషయానికి వచ్చినా కూడా, ఇప్పుడు ఈ దేశంలో అక్రమ వలసదారులు గాని, రోహింగ్యాలు అందరికీ కూడా వెస్ట్ బెంగాలే ఒక గేట్‌వే లాగా కనిపిస్తుంది. నిజానికి ఈ బంగ్లాదేశ్ బోర్డర్‌లో 4000 కిలోమీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే దాదాపు పూర్తి చేసినా కూడా, వెస్ట్ బెంగాల్ సరిహద్దులో 600 కిలోమీటర్ల వరకు ఇంకా పెండింగ్ ఉంది సార్. దీనిపై సుప్రీంకోర్టు కూడా మీరు ఇంకెప్పుడు భూ కేటాయింపులు చేశారు, ఇలా చేసే దేశ భద్రతకే పెను సవాల్గా మారుతున్నారని మమతా బెనర్జీని తిట్టినా కూడా అసలు ఆమె పట్టించుకోవట్లేదు. సో ఇదంతా చేస్తుంది జస్ట్ అక్రమ వలసదారుల ఓటు బ్యాంకు కోసమేనా అని ఆశ్చర్యం వేస్తుంది సార్. హరి, నేను ఈ సందర్భంగా మమతా బెనర్జీ ఒక స్లోగన్ ని గుర్తు చేస్తున్నా. మా మాటి ఆ మనుష్ కదా ఆమె ఇచ్చినటువంటి స్లోగన్ ఇది. కనుక ఈ మూడిటికి విలువ లేదు కదా ఇప్పుడు బెంగాల్లో. ఎవరు ఉమ్, కాపాడే వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు మొత్తం అక్కడ కంపెనీలు అన్ని ఎగిరిపోయి 6,000 కంపెనీలు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయినాయి. ఈ 15 ఏళ్లలో జరిగింది ఏంటి అంటే 6,000 కంపెనీలు. బెంగాల్ అంటే ఒకప్పుడు ఎన్నో కంపెనీలకు ప్రసిద్ధి. బెంగాల్ లైట్స్ అంటే చాలా ఫేమస్ ఒకప్పుడు. బెంగాల్ బల్బులు ఉండేవి, లైట్లు. ఉమ్, ఇప్పుడు బెంగాల్లో బల్బు వెలుగుతలేదు. 6,000 కంపెనీలు మూతపడిపోతే నీకు ఇప్పుడు ఆమె మమతా బెనర్జీ రావడమే ఏంది? కంపెనీలను కాపాడడానికి వచ్చినామేమో, లేకపోతే భూములను కాపాడడానికి వచ్చినాము. ఆ రోజుల్లో పెద్ద ఉద్యమం చేసింది. కానీ ఉద్యమంలో ఆమె మొట్టమొదటి ఉద్యమం ఏంటంటే టాటా కంపెనీని పెట్టకూడదు, అక్కడ భూములను కాపాడాలి. ఇదే కదా ఆమె చేసింది. టాటా కంపెనీ ఎగిరిపోయింది, అక్కడ నుంచి గుజరాత్కి వెళ్ళిపోయింది. ఈ తర్వాత ఆమె వచ్చాక ఒక్కొక్క కంపెనీ పారిపోవడం మొదలుపెట్టేసింది. ఆ అట్లా మట్టికి ఆడ వాల్యూ లేదు. ఆ ఆడపిల్లలకు అసలే వాల్యూ లేదు. అదేది సందేశ్ ఖాళీ అంటే ఇప్పటికి మనకు గుర్తొస్తుంది. ఆర్జీ కార్ అంటే ఇప్పటికి మనకు గుర్తొస్తుంది 24, 21, 24, 25 ఆ సంవత్సరాలలో జరిగినటువంటి ఇది. కనుక సందేశ్ ఆర్జీ కార్ మెడికల్ కార్ ఏంటి, మాస్ రేపులు జరుగుతాయి ఆడపిల్లలు, మెడికల్ స్టూడెంట్స్ కు రక్షణ లేదు. ఉమ్, పిల్లలు ప్రొటెస్ట్ చేస్తే ఆమె ప్రొటెస్ట్ చేస్తుంది. అరే రేపులు ఆపండి అని అంటే అసలు ఆదివారం అర్ధరాత్రి పూట మీరు బయటికి ఎందుకు వచ్చింది అని అంటది ఆమె. అదే ఆమె కదా. కామెంట్ అది. కనుక మీరు ఆడపిల్లలు ఇంట్లో ఉండకుండా, హాస్టల్లో ఉండకుండా బయట తిరిగితే రక్షణ ఎవరు కల్పిస్తాడు మీకు? ఎవరి రక్షణ వాళ్ళు చూసుకోవాలి. ఇంతటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి దాంతో ప్రజలందరూ తిరగబడ్డారు, మహిళలు తిరగబడ్డారు. రాష్ట్రం అంతా ఇవే జరిగే. సందేశ్ ఖాళీలో ఏం జరిగింది? షేక్ షాజహాన్ టిఎంసి లీడర్ వాడు, అక్కడ వాని మీద ఎన్ని ఆరోపణలు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు, పేదోడిలోకి వచ్చినటువంటి రేషన్ అందలేదు అని కంప్లైంట్స్ వస్తే కోర్టు సిబిఐ ఎంక్వైరీకి వేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం కాదు, కోర్టు అడిగింది సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అని కాపాడుతుంది. ఉమ్, సిబిఐ పోతే సిబిఐ మీద దాడులు చేసిర్రు అక్కడ.
చివర కాడ తేలింది ఏంటి అంటే అరే ఈ షాజహాన్ అనేవాడు భూములను కబ్జా చేస్తున్నాడు, మహిళలను కట్టు ఎత్తుకొచ్చి రేప్ చేస్తున్నారు, మహిళలంతా కంప్లైంట్ అక్కడ అడగనికి వస్తే అందరినీ ఇది చేస్తున్నాడు, వాడు దాడులు చేస్తా ఉన్నాడు, ల్యాండ్ అదే మాఫియా గ్రాబింగ్ చేస్తా ఉన్నాడు, వాడికి ఎవడు అడ్డమే లేదు, ఒక సామ్రాజ్యం వాడికి ఇచ్చేసారు. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు వాడు ఇప్పటికి కూడా అప్పటి గొడవతోటి. కానీ ఆడికి వెళ్ళాక ఈ ఈడీ సిబిఐ వీళ్ళు వెళ్ళాకనే ఇవన్నీ దుర్మార్గాలు బయటికి వచ్చినాయి. ఏంది అని అంటే పేదోడికి రేషన్ కార్డు దొరకదు, వాడికి ఇచ్చేసిన అంతా ఎట్లా వంచుతో పంచుకోవాలి, సగం వాడు తీసేసుకుని కొంచెం బంద్ చేయండు, అక్కడ భూములు గ్రాబ్ చేస్తున్నాడు, మహిళల్ని ఎత్తుకపోతున్నాడు. ఈ ఇట్లా ఏమంటాం సామంత రాజులాగా కొందరిని పెంచి ముస్లింలను వీళ్ళను వాళ్ళకి రాజ్యాలు ఇచ్చేసింది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో మా ఒకటే కాదు కదా నీకు అదేంటి టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ బయటపడింది కదా, ఎంతమంది టీచర్లు దొంగదారిలో వచ్చారు, ఎన్ని కేసులు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉమెన్ క్రైమ్స్ 34,000 క్రైమ్స్ అక్కడ కేసులు నడుస్తున్నాయి. 34,000 ఓన్లీ ఆడవాళ్ళ మీద మహిళల మీద జరిగినటువంటి దాడులు. నువ్వు చెప్పినటువంటి బార్డర్స్ 6,000 కిలోమీటర్ల బార్డర్ కు ప్రొటెక్షన్ లేదు. ల్యాండ్ ఇవ్వమంటే ఇస్తలేదు ఆమె, కేంద్రం కదా కట్టేది, కనుక ఆమె ల్యాండ్ ఇవ్వడం లేదు. అందుకే ఇవన్నీ మాటి మనిషి అంటే మూడింటికి భద్రత లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది బెంగాల్ రాష్ట్రం. మమతా బెనర్జీ ఆడ ఉంటే ఈరోజు బెంగాల్ కాదు ప్రమాదం, మొత్తం దేశానికే ప్రమాదం. ఇప్పుడు మీకు ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉంది హరి, మరి అక్కడ ఎందుకు గొడవలు లేవు, అక్కడ ఎందుకు ఒక్కడు కూడా రాడు, ఎందుకు ఇక్కడ ఓన్లీ బెంగాల్ నుంచే వస్తారు? అంటే బెంగాల్ అనేది ఎలా ఉంది అంటే దాని చుట్టూ మనం ఉన్నాము, మధ్యలో బెంగాల్ ఉంది, బార్డర్ చాలా పెద్ద బార్డర్. అరే నువ్వు ఒకేసారి బార్డర్ ఏదో తెలియదు, బెంగాల్ ఏదో తెలియదు, నీకు బంగ్లాదేశ్ ఏదో తెలియదు. వస్తుంటాడు పోస్తున్నాడు, బ్రహ్మపుత్ర నది ఉంటుంది, నదిలోకి వెళ్ళి పోతుంటారు వస్తుంటారు. ఏడు దిక్కు మొక్కు లేదు, కేంద్రం ఏమో బార్డర్ కట్టాలి ఫెన్సింగ్ చేయాలంటుంది, వీడియో ఈమెనేమో అవకాశం ఇవ్వదు. ఎంతైతే వెడల్పు ఆమె ల్యాండ్ ఇవ్వాలనో ఆ ల్యాండ్ ఇవ్వడం లేదు. కనుక బెంగాల్ రక్షణ కాదు, ఇది దేశం యొక్క రక్షణ సంబంధించిన విషయం. అక్కడి నుంచి దేశం అంతా స్ప్రెడ్ అవుతున్నారు. అక్కడ ఇప్పుడు ఎస్ఐఆర్ లో వస్తున్న కొత్త విషయాలు ఏంటి అంటే చాలా మంది బెంగాలీ ముస్లింలు హిందువుల పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళను పట్టుకునేసరికి అందరు వారిపోయి ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో తేలుతున్నారు వాళ్ళంతా కూడా. సో ఈ విధంగా ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది దేశం మీదనే, దేశానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. కనుక ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కనుక జంకితే, ఇప్పుడు కనుక వెనక్కి తగ్గితే, ఇప్పుడు కనుక మోడీ ప్రభుత్వం తన బలం ఏందో అవసరమైతే రాష్ట్రపతి ఆర్డర్ పెట్టండి, ఏమవుతుంది? ప్రజలు ఒకవేళ ఓడిస్తారు అని అంటే ప్రజలకు వదిలేసేయండి, ఓడిస్తే ఓడియండి. ఈ విధంగా ఆమెను వదిలేసి ఓడిపోతారు, రేపు ఇంకా 10 మందిని చంపుతుంది, 1000 మందిని చంపుతుంది ఆమె. కనుక ఇది సమయం వచ్చింది, దానికి ఏమంటాము కాలం అయిపోయింది, ఆమెకి ఇంకా ఇవ్వాల్సిన టైం అయిపోయింది. ఎంతైతే లాంగ్ రోప్ ఇవ్వాలనో ఈ దేశమే సుప్రీం కోర్టు అలసిపోయింది, ఈడీ అలసిపోయింది, సిబిఐ అలసిపోయింది, ఎవరు ఏం చేయలేరా అట్లయితే? కనుక నేను అంటున్నాను రాష్ట్రపతి పాలన పెట్టడమే సరైన మార్గము. అంటే గట్టి దీంట్లో బందోబస్తు మధ్య ఎన్నికలు జరగాలి. నా ఫైనల్ ఇదేంటంటే భారతీయుడే ఓటేయాలి, అభారతీయుడు ఎవడు కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్థితిలో ఉండకూడదు. అభారతీయుడికి ఓటు హక్కు లేదు, అభారతీయుడు భారత ప్రభుత్వాలను నిర్ణయించకూడదు. ఈరోజు బెంగాల్ అవుతుంది, రేపు భారత్ అవుతుంది. కనుక ఇది ప్రజలందరూ ఆలోచించాల్సింది. మనం ఈరోజు చర్చ చేస్తున్నాం ఎందుకొరకంటే బెంగాల్ కొరకు కాదు, తెలుగు ప్రాంతాల్లో అందరూ కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలా? ఎందుకు మనం కూడా వాయిస్ గట్టిగా రేజ్ చేయొద్దు? ఎందుకు బంగ్లాదేశ్ చొరబాట్లకు అంత అవకాశాలు మనం ఇవ్వాలి? ఈరోజు మనం పాత బస్తీలో చూస్తున్నాం కదా, మీరు ఊహించగలుగుతారు, ఎంతనన్నా డెవలప్ చేయండి పాత బస్తీని, 3 ఫ్లైఓవర్లు పైన ఆకాశంలో కట్టండి, అయినా పాత బస్తీలో ఓవైసీ కుటుంబము లేకపోతే ముస్లిం లీగ్ కుటుంబమే గెలవాలి, కానీ ఇంకొక మతం వాడు గెలుస్తారా? అంటే అర్థం ఏంటంటే చాలా క్లియర్ గా ఉన్నారు వీళ్ళు, మా నంబర్ వచ్చిన తర్వాత ఇంకెవడిది వినేది ఏం లేదు అని, అంతవరకు ఇలా ఉంటాం మేము, తర్వాత మా నంబర్ వచ్చాక. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా రాష్ట్రాలు కూడా కబ్జా చేస్తారు. కశ్మీర్ లో మనం చూసాం, మనం అనుభవించాం, అక్కడ ఖాళీ చేసి
లక్షల మంది హిందువులు ఆ, వాపస్ రిటర్న్ ఢిల్లీకి పారిపోయి వచ్చారు. ఇక్కడ కూడా రేపు అదే జరుగుతుంది. 25% వరకు రీచ్ అయ్యారు. రేపు ఇంకొక 5% పెరిగిందంటే బెంగాల్ మనం ఖాళీ చేసే పరిస్థితి ఉంది. కాళీ మాతనే ఖాళీ చేయాల్సినటువంటి ఒక దుస్థితి బెంగాల్లో ఏర్పడుతుంది. అందుకే నేను బెంగాల్ సమస్య బెంగాల్ది కాదు, ఇది బెంగాల్ సమస్య ఈరోజు భారతదేశం యొక్క ప్రతి భారతీయుడు దీని గురించి ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చేసింది. హరి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం మీద పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.